కేసీఆర్కి ఇవాళ మళ్ళీ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది తెలంగాణ హైకోర్టులో. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారాల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కమిషన్ వేసిన విషయం తెలుసు. ఆ కమిషన్కి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు. దాని మీద కేసీఆర్ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు. అసలు ఈ కమిషన్కి జ్యూరిస్డిక్షన్ లేదు, ఈ కమిషన్ అపాయింట్మెంట్ చెల్లదు ఒకటి. రెండవది, ఈ కమిషన్ చాలా పక్షపాతంతో నడుస్తోంది. ఎందుకంటే ఈ జస్టిస్ నరసింహారెడ్డి గారు ఆ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు. ఆ మాట్లాడిన దాంట్లో ఆల్రెడీ మరి జస్టిస్ నరసింహారెడ్డి గారు ప్రీ జడ్జి చేశారు, ముందే నిర్ణయం చేశారు ఎవరు దోషులో అని చెప్పి, ఈ రెండు కారణాల వల్ల ఈ కమిషన్ కొట్టివేయండి, ఈ కమిషన్ నాకు ఇచ్చినటువంటి నోటీసులను కూడా కొట్టేయండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు కేసీఆర్ గారు. అయితే ఇవాళ తీర్పు వచ్చింది. కేసీఆర్ గారు వేసిన పిటిషన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ రెండు పాయింట్లలో కూడా కోర్టు వారు కేసీఆర్ వాదంతో ఏకీభవించాల. ఫస్ట్ పాయింట్ ఏమిటి? కమిషన్కి జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా, విచారణ పరిధి ఉన్నదా లేదా? ఉన్నది అని చెప్పింది తెలంగాణ హైకోర్టు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విచారణ చేసే హక్కు ఉన్నది. ఇందుకోసం ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయడానికి వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, ఆ ప్రకారమే వేశారు. కాబట్టి ఆ కమిషన్ చెల్లదు అని చెప్పి కేసీఆర్ గారు చేసిన వాదన చెల్లదు అని చెప్పింది తెలంగాణ హైకోర్టు. రెండవది, ఇక పక్షపాతం గురించి ఆయన మధ్యలో ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి విలేకరులతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారిని, ఆయన ప్రభుత్వాన్ని దోషులు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయన ముందే జడ్జిమెంట్ ఇచ్చేసినట్టుగా ఉన్నది. అందుచేత ఆయన పక్షపాతంతో ఈ ఎంక్వైరీ చేస్తాడు అనేది మనకు సుస్పష్టం. ఆ పక్షపాత వైఖరి ఉన్నది కాబట్టి ఈ కమిషన్ చెల్లుబాటు కాదు అని చెప్పి కేసీఆర్ గారు కోర్టులో వాదన చేశాడు. అయితే హైకోర్టు అది కూడా చెల్లదు అని చెప్పింది. నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన మాట వాస్తవం. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇవి. అప్పటి వరకు కూడా మరొక 11 మందిని విచారించారు. ఆ విచారణలో తేలిన అంశాలు ఏమిటి, బయటపడ్డ అంశాలు ఏమిటి అనే విషయాల్ని మీడియాకి అప్డేట్ చేశారంతే. అంతకుమించి ఎటువంటి పక్షపాత వైఖరిని ఆయన ప్రదర్శించలేదు అని చెప్పింది హైకోర్టు. అందువల్ల ఆ రెండవ వాదన కూడా మేము ఒప్పుకోవడం లేదు అని చెప్పింది. సో ఇప్పుడు ఏమిటి పరిస్థితి? ఏప్రిల్ 14వ తేదీన నరసింహారెడ్డి గారి కమిషను ఒక నోటీస్ ఇచ్చింది కేసీఆర్కి, మీరు మా దగ్గరకు వచ్చి మీ వాదన వినిపించండి అని. అయితే ఆయన, నేను పార్లమెంట్ ఎలక్షన్లో చాలా బిజీగా ఉన్నాను, నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, నేను ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాలి, అందువల్ల నేను రాలేను, నాకు జూన్ 30వ తేదీ వరకు టైం కావాలి అని అడిగాడు. అప్పుడు నరసింహారెడ్డి కమిషన్ మళ్ళీ ఇంకో లేఖ రాసింది. అంత టైం ఇవ్వడం కష్టం, ఎందుకంటే మేము రిపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్కి, కాబట్టి మీరు మే 31వ తేదీ లోపల రండి, కష్టమైతే కనీసం జూన్ 15వ తేదీ లోపల మా కమిషన్ ముందు హాజరు కండి అని మరొక లెటర్ పంపించింది. ఆ తర్వాత కేసీఆర్ హైకోర్టుకు వెళ్ళాడు. కాబట్టి ఆ టైం అయిపోయింది. ఇప్పుడు తర్వాత హైకోర్టు ఏం చెప్తోంది? కమిషన్ నోటీస్ ఇస్తే వెళ్లాల్సిందే అక్కడికి. సో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తప్పనిసరిగా నరసింహారెడ్డి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ముందుకు వెళ్ళాలి. వెళ్ళి ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాల గురించి, విద్యుత్ కొనుగోళ్ల గురించి వారు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తప్పదు, తప్పించుకోలేరు ఇప్పుడు. ఆ రకంగా కేసీఆర్ గారికి వెంటనే తగులుతున్నటువంటి అనేక సెట్ బ్యాక్స్లో ఇది లేటెస్ట్ సెట్ బ్యాక్.